ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. చాలామంది ఆలోచనలు చెప్తారు. ఎందుకో తెలుసా? కీడు చేయాలని, ఆ కుటుంబాలను విడగొట్టాలని, వారు ఏడుస్తుంటే వీళ్ళు సంతోషించాలని కీడుకరమైన పనులు చేస్తూ ఉంటారు. చెడ్డ చెడ్డ తలంపులు చెప్తూ ఉంటారు. చెడు ఆలోచనలు ఇస్తూ ఉంటారు. చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే సమాధానపరచుటకై ఎవరైనా ఆలోచన చెప్పారనుకోండి, ఆ ఆలోచన తీసుకున్న వాళ్ళు బాగుంటారు, చెప్పినోళ్ళు ఇంకా బాగుంటారు. కాబట్టి నువ్వు ఏ కుటుంబంలోనైనా సమాధానం కలిగించే మాటలే చెప్పు. భార్యాభర్తల మధ్యలో సమాధానం కలిగించేలాగా నువ్వు సలహాలు చెప్పు, ఆలోచనలు చెప్పు. అన్నదమ్ముల మధ్యలో సమాధానం కలిగేలా చెప్పు. అంతేగాని ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడికి వేరేగా చెప్పి, అక్కడ మాటలు తెచ్చి ఇక్కడ వేరేగా చెప్పి, ఒకరికొకరికి మధ్యలో అసమాధానం సృష్టించావనుకో, నువ్వే మోసపోతావు, నువ్వే దెబ్బతింటావు. అలా ఎవరికీ చేయబాకు. నీ కుటుంబ సభ్యులకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ ఇంటి పక్క వారిలో కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ సంఘంలో కానీ, మరి ముఖ్యంగా నీ సంఘ సహవాసంలో కానీ ఇలాంటి కిరికిళ్ళు ఎవరి దగ్గర పెట్టద్దు. సఖ్యమైతే మేలు చేయి, సమాధానపరచు. నీ వల్ల కావట్లేదా? అలా కుదురుగా కూర్చో. అంతకన్నా క్షేమం మరొకటి లేదు. అంతేగాని కీడు కలిగించే ఆలోచనలు చెప్పొద్దు. యెహోనాదాబ్ అనే కపటం కలిగిన వాడు అన్నా చెల్లెళ్ళ మధ్యలో కీడు కలిగించాడు. అమ్నోనికి ఒక చెడ్డ ఆలోచన తామార్ మీద వచ్చినప్పుడు సమాధానపరిచే మాట చెప్పలేదు. అరే తప్పు కదా, ఇలా చేస్తే నువ్వు నష్టపోతావు అనే మాటలు చెప్పుంటే ఆ కీడు అక్కడితోనే తప్పిపోయేదేమో. కానీ ఆ చెడు కోరికని ఇంకా బలపరిచేలా చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. వాడు నాశనం అయ్యాడనుకోండి. మరి ఇలాంటి పనులు మనం చేయొద్దు. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, సంఘంలో అందరికీ సమాధానం కలిగించేలాగా ఆలోచనలు ప్రిపేర్ చేసుకో. ఆలోచనలు ప్రభువుని అడుగు. ప్రభువా, నేను అనేకులను సమాధానపరిచే వ్యక్తిగా చేయగాని కీడు చేసే వ్యక్తిగా నేను ఉండొద్దని కోరుకో. నువ్వు బాగుంటావు, వాళ్ళు బాగుంటారు, దేవునికి మహిమ వస్తుంది.